దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక 4-6 వచనాలు. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రీస్తుని పోలి నడుచుట. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు ఫిలోమోను అనే కొలస్సే పట్టణంలో ఉన్న ధనవంతుడైన క్రైస్తవుని బానిసను తిరిగి అతనికి అప్పగిస్తూ ఫిలోమోనుకు ఈ లేఖ వ్రాశాడు పౌలు. ప్రియులారా, ఈ బానిస పేరు ఒనేసిము. ఇతడు తన యజమానుని మోసగించి చెరసాలలో వేయబడ్డాడు. పౌలు ఈ బానిసను చెరసాలలో క్రీస్తు కొరకు సంపాదించాడు. పౌలు ఈ లేఖలో ఒనేసిము అనే బానిస ఫిలోమోను దగ్గర దొంగిలించిన సొమ్మును తానే తీర్చెదనని కూడా వ్రాశాడు. అంతేకాక అతని మారు మనస్సు అనుభవము గురించి సాక్ష్యమిస్తూ నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము అని వ్రాశాడు. అంటే పౌలు వచ్చినప్పుడు ఎంత గౌరవాన్ని, సంతోషాన్ని, ప్రేమను కనబరుస్తాడో, తనను మోసగించి తిరిగి మారు మనస్సు అనుభవముతో చెరసాల నుండి వచ్చిన వానికి అంత ఆధిక్యత కలుగు చేయమని వ్రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఫిలోమోను అపోస్తలుడైన పౌలు లేఖను తీసుకుని వచ్చిన బానిసను ప్రేమతో చేర్చుకున్నాడు. అతడు తన పట్ల చేసిన అపరాధమును క్షమించాడు. ఇప్పుడు అతనిని తన బానిసవలే కాక సహోదరునిగా చేర్చుకున్నాడు. ప్రియులారా, ఇది క్రైస్తవ ప్రేమ. సాధారణంగా ఎవరైనా తమ పట్ల ఒకసారి ద్రోహం చేస్తే మనుషులు అతనిని మరి నమ్మలేరు, క్షమించలేరు, తిరిగి అతనిని వినియోగించలేరు. అయితే ఫిలోమోను అతనిని క్రీస్తు వలె క్షమించాడు. కనుక అతడు విశ్వాసములో మరింత బలపడి క్రీస్తు కొరకు పరిచర్య చేసి తన ప్రాణము ప్రభువుకు సమర్పించాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, అపరాధిని క్రీస్తు వైపు నడిపించిన పౌలు పరిచర్య, తనను గాయపరిచిన వారిని క్షమించిన ఫిలోమోను, ఒనేసిము దేవుని బిడ్డగా మారడానికి కారణాలుగా ఉన్నాయి. ప్రియులారా, క్రైస్తవ పరిచర్యలో ఇలాంటి ప్రేమగల విధానాలు అనేకులను క్రీస్తు కొరకు సంపాదించగలవు. కనుక ఇట్టి విధానాలు మనము కలిగి క్రీస్తుని పోలి నడుచుకుందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మాకు మీరు దయచేస్తున్నందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. సమస్య నుండి ఇవ్వండి. నేటి మా పనులన్నింటిలో కూడా మీ నడిపింపును అనుగ్రహించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. వారికి మీరే తోడుగా ఉండండి. దేవా, నేటి దినాన పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి.
ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించుమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, ఈ సమయంలో తండ్రి, ఇది నా తండ్రి కార్యక్రమాల్లో మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని కూడా దీవించి ఆశీర్వదించమని తండ్రి దినదీవెనల చేత మమ్మల్ని నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.